గుడ్ మార్నింగ్ మా. సెకండ్ క్లాస్ పిల్లలు, మనము ప ఫ బ భ వరకు గుణింతాలు రాస్తున్నాము కదా నాన్న. ఈరోజు మనము ఇంపార్టెంట్ అయినటువంటి గుణింతము, మా గుణింతము నేర్చుకుందాము. ఇది నేను ఎలా రాయించుతున్నాను అలాగే రాయాలి. మా గుణింతము కొంచెం తేడాగా ఉంటుంది అన్ని గుణింతాల కంటే. కాబట్టి మీరు ఇది ఎలా ఉంది, నేను ఎలా చెప్తున్నాను అనేది మీరు నేర్చుకోండి, అలాగే రాయాలి మళ్ళీ. అందుకే నేను ఈ 2 లైన్స్ ఉన్నటువంటి మన తెలుగు నోట్బుక్లోనే చెప్తున్నాను. చక్కగా రాయాలి. అందరూ నోట్బుక్ తీసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి వీడియో. మా ఎలా రాయాలో మీకు తెలుసు. మా ఎలా రాస్తాము? చిన్న సున్నా ఉంటుంది మా రాయడానికి. ఓకే మా, ఇలా రాసేసి చూడండి. మా ఓకే. మాకు దీర్ఘమిస్తే మా, మాకు గుడిస్తే మీ, మాకు గుడి దీర్ఘమిస్తే మీ, మాకు కొమ్మిస్తే ము. ఇలా టచ్ అవ్వాలి, అప్ లైన్ డౌన్ లైన్ టచ్ చేస్తూ రాయాలి. మాకు కొమ్ము దీర్ఘమిస్తే మో. మాకు రుత్వం సరిపోవడం లేదు కాబట్టి ఇక్కడ రాస్తాను. మాకు రుత్వమిస్తే మ్రో. మాకు రుత్వం దీర్ఘమిస్తే మ్రో. మాకు యత్వమిస్తే మే. మాకు యత్వం దీర్ఘమిస్తే మే. సారీ నాన్న, మాకు యత్వం ఇక్కడ రాయకూడదు కదా అనుకున్నారా? టీచర్ కంటిన్యూ చేసేస్తున్నారని. ఓకే నాన్న. మాకు యత్వమిస్తే మే. మాకు యత్వం దీర్ఘమిస్తే మే. మాకు ఐత్వమిస్తే మై. మాకు ఒత్వము. ఒత్వము మనకు ఒత్వం ఎలా ఉంటుంది నాన్న? ఇది ఒత్వం. ఇప్పుడు కా రాసామంటే కాకు ఒత్వం ఇలా రాస్తాం. డాకు ఒత్వం ఇలా రాసాము. బాకు ఒత్వము ఇలా రాసాము. ఇలా మనకు ఈ ఒత్వం గుర్తు కనిపిస్తుంది కదా. గుణింతంలో గుర్తుల్లో హల్లు మీద ఈ ఒత్వము మనకు కనిపిస్తూ ఉంది. కానీ మా గుణింతంలో ఒత్వము వేరే విధంగా కనిపిస్తుంది. అదే ఇక్కడ తేడా. ఓకేనన్నా? మాకు ఒత్వము మళ్ళీ మా రాసేసి ఇలా మా రాసేసి ఒత్వము ఇలా రాయకూడదు. తెలిసిందా? మాకు ఒత్వము ఇలా రాయకూడదు. ఇలా రాసేసి ఒత్వం ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలి చూడండి. గబగబా మీరు రాసేస్తున్నప్పుడు మాకు ఒత్వం ఇలాగే రాసేస్తారు, కానీ అలా రాయకూడదు. మాకు ఒత్వం ఇస్తేమో ఇది మీకు ఎలా కనిపిస్తుంది? మా మీద యత్వం కనిపిస్తుంది కదా. మాకు యత్వం ఎలా ఉందో ఇక్కడ, మాకు యత్వం ఎలా ఉందో అలాగే ఇక్కడ ఉంది కదా నాన్న. కనిపిస్తుందా లేదా చూడండి. మాకు యత్వము ఎలా ఉందో ఇక్కడ మాకు యత్వం ఉంది, అలాగే రాయాలి. రాసేసి ఏం చేయాలి మీరు? ఇంకొక కొమ్ము రాయాలి. మాకు యత్వం లాగే రాసి కొమ్ము రాసేస్తే ఇది మాకు ఒత్వము అవుతుంది. మాకు ఒత్వము ఇలా ఇలా రాయకూడదు. ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి. తెలిసిందమ్మా? మాకు యత్వం లాగే రాసి ఇంకొక కొమ్ము రాస్తే, లేదా మాకు యత్వము పైన రాసి కొమ్ము రాసేస్తే, యత్వము కొమ్ము రెండు రాస్తే ఇది మాకు ఒత్వము అవుతుంది.
స్టార్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ అయినది. మొదలు రాయాలనుకోండి. సపోజ్ మొదలు ఎలా రాస్తారు? మాకు ఒత్వం ఇస్తే మొ ద లు మొదలు ఇలా రాస్తారు. కాబట్టి మాకు ఒత్వము ఇలా రాయాలి, చాలా గుర్తుపెట్టుకోండి. ఓకేమా? మాకు ఒత్వం దీర్ఘమిస్తే మో. మరి మాకు ఒత్వము మనము ఇలా రాసాము. ఒత్వం దీర్ఘం ఎలా రాయాలి? దీనికి దీర్ఘం పెట్టేస్తే మాకు ఒత్వం దీర్ఘం అయిపోతుందా? నో, కాదు, ఇలా రాయకూడదు. ఏం చేయాలి? మళ్ళీ మాకు ఎత్వమే రాసేసి, ఎత్వం రాసేసి కొమ్ము రాస్తే మాకు ఒత్వం నాన్న. ఎత్వము, మాకు ఎత్వం రాసి కొమ్ము రాస్తే మాకు ఒత్వము. మాకు ఎత్వం రాసేసి దీర్ఘం రాస్తే మాకు ఒత్వం దీర్ఘమిస్తేమో. కొమ్ము రాస్తే మాకు ఒత్వము, దీర్ఘం రాస్తే మే రాసేసి దీర్ఘం రాస్తే మాకు ఒత్వం దీర్ఘము. మోదము అన్నాము. మోదము మో మో ద ము. మోదము అంటే సంతోషం. మోదము ఇలా రాయాలి. మో రెండు కొమ్ములు వస్తాయి. మో మాకు ఎత్వం రాసేసి ఈ ఎత్వం రాసేసి దీర్ఘం రాయాలి. అది మో అవుతుంది. మాకు ఒత్వం దీర్ఘమిస్తేమో. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ అయినది. మాకు ఔత్వమిస్తే మౌ. ఇక్కడ రాయాలి ఔత్వము. మాకు సున్నా పెడితే మమ్. మాకు రెండు సున్నాలు పెడితే మహా. ఇలా నాన్న. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాద్దాం, చూడండి. మా గురింతము మళ్ళీ నీట్గా రాస్తుంటాను. మాకు ఒత్వం వచ్చేసరికి మీరు ఇలా మీకు ఐడియా వస్తుందా, ఇలా వస్తుందా గుర్తు చేసుకోండి. ఓకే, చూడండి. మా మాకు దీర్ఘమిస్తే మా. మాకు గుడిస్తే మీ. మాకు గుడి దీర్ఘమిస్తే మీ. మాకు కొమ్మిస్తే మో. మాకు కొమ్ము దీర్ఘమిస్తే మూ. మాకు రుత్వమిస్తే మ్రో. మాకు రుత్వం దీర్ఘమిస్తే మ్రో. కొంచెం బ్రైట్నెస్ చేసుకోండి నాన్న ఫోన్లో. మరీ ఎక్కువగా చేసుకున్నారంటే కళ్ళు పాడవుతాయి. మాకు ఎత్వమిస్తే మే. మాకు ఎత్వం దీర్ఘమిస్తే మే. మాకు ఐత్వమిస్తే మై. మాకు ఒత్వమిస్తే మో. మాకు ఒత్వం దీర్ఘమిస్తే మో. మాకు ఔత్వమిస్తే మౌ. మాకు సున్నా పెడితే మమ్. మాకు రెండు సున్నాలు పెడితే మహా. ఇది మా గుణింతము, చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే, ఒత్వం దీర్ఘము గుణింతం గుర్తుల్లో ఉన్నటువంటి ఒత్వం దీర్ఘము మా గుణింతంలో కనిపించదు. ఇలా కనిపిస్తుంది. మాకు ఒత్వం రాసి కొమ్ము రాస్తే మో అవుతుంది. మాకు ఎత్వం రాసి కొమ్ము రాస్తే మో అవుతుంది. మాకు ఎత్వం రాసి దీర్ఘం రాస్తే మాకు ఒత్వం దీర్ఘం ఇస్తే మో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మా తర్వాత యా గుణింతము. యా మా ఒకేసారి చెప్తున్నాను, అందుకే మా చూడండి చిన్న సున్నా ఉంది, అప్ లైన్ టచ్ అవ్వదు మాకు ఉన్నటువంటి సున్నా. కానీ యా గుణింతంలో అప్ డౌన్ టచ్ అవుతూ రాయాలి. ఓకేమా? యాకు దీర్ఘమిస్తే యా.
ఉమ్. గుడి ఎలా రాస్తాం నాన్న మనము యాకు గుడి యాక్చువల్గా ఇక్కడ మనం ఇలా రాస్తాము, గుడి దీర్ఘము ఇలా రాస్తాము కదా. ఇది గుడి, ఇది గుడి దీర్ఘము. కానీ యా గుణింతంలో గుడి దీర్ఘము గుర్తులు కనిపించవు. మరి యాకు గుడి ఎలా రాయాలి టీచర్ అంటారు. మీరు నేర్చుకున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా రాసినప్పుడు ఇక్కడ ఇలా రాసాం నాన్న, దీనికి ఇలా కదా, ఇలా తెల్లకట్టు రాస్తే ఏమవుతుంది, ఇది యా అవుతుంది. తెల్లకట్టు రాయకుండా ఉంటే యాకు గుడి అవుతుంది. ఓకేమా, తెల్లకట్టు రాయకుండా ఇలాగే రాస్తే ఇది యాకు గుడి అవుతుంది. స్టార్ పెట్టుకోండి. యాకు గుడిస్తే ఈ, యాకు గుడి దీర్ఘమిస్తే ఈ, యాకు కొమ్మిస్తే యు, యాకు కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకు గుడి దీర్ఘం కూడా అంతే, దీర్ఘం రాసేయాలి తలకట్టు లేకుండా. యాకు రుత్వమిస్తే ఇరో, యాకు రుత్వం దీర్ఘమిస్తే ఇరో, యాకు యత్వమిస్తే ఏ. మళ్ళీ సేమ్ యాకు యత్వం ఇక్కడ రాస్తున్నాను. యాకు యత్వమిస్తే ఏ, యాకు యత్వం దీర్ఘమిస్తే ఏ, యాకు ఐత్వమిస్తే యై. మళ్ళీ యాకు ఒత్వం కూడా, మాకు ఒత్వం ఎలా రాసాం నాన్న అలాగే రాయాలి. యాలో కూడా ఒత్వం గుర్తు కనిపించదు. యాకు ఒత్వమిస్తే యో, యాకు ఒత్వం దీర్ఘమిస్తే యో, యాకు ఔత్వమిస్తే యౌ, యాకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యహ. అర్థమైంది కదా. మా అండ్ యా గుణింతాల్లో, మా గుణింతంలో మాకు ఒత్వం దీర్ఘం డిఫరెంట్గా ఉంటుంది. యా గుణింతంలో గుడి దీర్ఘము, తర్వాత ఒత్వం దీర్ఘము. ఈ గుణింతం గుర్తులు ఇలా కనిపిస్తాయి మా యా గుణింతాల్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినవి. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనము క్లాస్ వర్క్లో ఏం నేర్చుకున్నాం నాన్న మళ్ళీ రాస్తాను. మనం ఈరోజు క్లాస్ వర్క్లో మా యా గుణింతాలు నేర్చుకుంటున్నాము. ఇంకా లా కూడా చెప్తాను. ఒకసారి మనము రాద్దాము. మళ్ళీ రాస్తాను మా గుణింతము, యా గుణింతము చూడండి. క్లాస్ వర్క్ గుణింతాలు. ఏ గుణింతాలు చెప్పుకుంటున్నాం నాన్న తర్వాత రాద్దాం. ఎన్ని గుణింతాలు చెప్పుకున్నాము. మాకు దీర్ఘమిస్తే మా, మాకు గుడిస్తే మీ, మాకు గుడి దీర్ఘమిస్తే మీ, మాకు కొమ్మిస్తే మో, మాకు కొమ్ము దీర్ఘమిస్తే మో, మాకు రుత్వమిస్తే మ్రో, మాకు రుత్వం దీర్ఘమిస్తే మ్రో, మాకు యత్వమిస్తే మే, మాకు యత్వం దీర్ఘమిస్తే మే, మాకు ఐత్వమిస్తే మై, మాకు ఒత్వమిస్తే మో, మాకు ఒత్వం దీర్ఘమిస్తే మో, మాకు ఔత్వమిస్తే మౌ, మాకు సున్నా పెడితే మమ్, మాకు 2 సున్నాలు పెడితే మహా. ఓకేనా. తర్వాత యా, యకు దీర్ఘమిస్తే యా,
యకు గుడిస్తే ఈ, యకు గుడి దీర్ఘమిస్తే ఈ, యకు కొమ్మిస్తే యు, యకు కొమ్ము దీర్ఘమిస్తే యు, యకు రుత్వమిస్తే ఇరు, యకు రుత్వం దీర్ఘమిస్తే ఇరు, యకు యత్వమిస్తే ఏ, యకు యత్వం దీర్ఘమిస్తే ఏ, యకు ఐత్వమిస్తే యై, యకు ఒత్వమిస్తే యో, యకు ఒత్వం దీర్ఘమిస్తే యో, యకు ఔత్వమిస్తే యౌ, యకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యహ. ఓకేమా? మా యా చెప్పాను. ఇప్పుడు రా గుణింతం చెప్పుకుందాం. రా, రకు దీర్ఘమిస్తే రా, రకు గుడిస్తే రి, రకు గుడి దీర్ఘమిస్తే రి, రకు కొమ్మిస్తే రు, రకు కొమ్ము దీర్ఘమిస్తే రు, రకు రుత్వమిస్తే రు, రకు రుత్వం దీర్ఘమిస్తే రు, రకు యత్వమిస్తే రే, రకు యత్వం దీర్ఘమిస్తే రే, రకు ఐత్వమిస్తే రై, రకు ఒత్వమిస్తే రో, రకు ఒత్వం దీర్ఘమిస్తే రో, రకు ఔత్వమిస్తే రౌ, రకు సున్నా పెడితే రం, రకు 2 సున్నాలు పెడితే రహ. ఓకేమా? నేను ఎలా రాసానో మీరు అలాగే చక్కగా గుండ్రంగా రాయండి. రా తర్వాత ఏం చెప్పుకుంటున్నాం? రా మా తర్వాత యా రా లా, లా కూడా చెప్తాను నాన్న. లా మీరు కూడా 1 టైం క్లాస్ వర్క్లో రాయాలి. లా, లకు దీర్ఘమిస్తే లా, లకు గుడిస్తే లి, లకు గుడి దీర్ఘమిస్తే లీ, లకు కొమ్మిస్తే లు, లకు కొమ్ము దీర్ఘమిస్తే లు, లకు రుత్వమిస్తే రు, లకు రుత్వం దీర్ఘమిస్తే రు, లకు యత్వమిస్తే లే, లకు యత్వం దీర్ఘమిస్తే లే, లకు ఐత్వమిస్తే లై, లకు ఒత్వమిస్తే లో, లకు ఒత్వం దీర్ఘమిస్తే లో, లకు ఔత్వమిస్తే లౌ, లకు సున్నా పెడితే లం, లకు 2 సున్నాలు పెడితే లహ. ఓకేమా? నెక్స్ట్ వా. వా, వాకు దీర్ఘమిస్తే వా, వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘమిస్తే వి, వాకు కొమ్మిస్తే వు, వాకు కొమ్ము దీర్ఘమిస్తే వు. ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి. పాకు కొమ్ము ఎలా అయితే రాసామో వాకు కొమ్ము కూడా అలాగే రాయాలి. ఓకేమా? వాకు రుత్వమిస్తే వ్రో, వాకు రుత్వం దీర్ఘమిస్తే వ్రో, వాకు యత్వమిస్తే వే, వాకు యత్వం దీర్ఘమిస్తే వే, వాకు ఐత్వమిస్తే వై, వాకు ఒత్వమిస్తే వో, వాకు ఒత్వం దీర్ఘమిస్తే వో, వాకు ఔత్వమిస్తే వౌ, వాకు సున్నా పెడితే వం, వాకు 2 సున్నాలు పెడితే వాహ. రాళ్ళ వా. తర్వాత శేష, సే వరకు రాసుకున్నాము. శంఖము షా రాద్దాము. స, సకు దీర్ఘమిస్తే సా, సాకు గుడిస్తే సి, సాకు గుడి దీర్ఘమిస్తే సి, సాకు కొమ్మిస్తే సు, సాకు కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకు రుత్వమిస్తే శ్రు,
శాకు రుత్వం దీర్ఘమిస్తే శ్రూ, శాకు యత్వమిస్తే సే, శాకు యత్వం దీర్ఘమిస్తే సే, శాకు ఐత్వమిస్తే శై, శాకు ఓత్వమిస్తే సో, శాకు ఓత్వం దీర్ఘమిస్తే షో, శాకు ఔత్వమిస్తే షౌ, శాకు సున్నా పెడితే శం, శాకు రెండు సున్నాలు పెడితే షహ. ఇంతవరకు మనకు చాలు. మనము 5 గుణింతాలు నేర్చుకున్నామా? మా, యా, రా, లా, వా, సే. 1 2 3 4 5 6 గుణింతాలు నేర్చుకున్నాము. ఇవి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఓకేమా? ఆ తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో ఒక బిట్ ఉంది నాన్న. ఇక్కడ మనకు గుణింతాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు గుణింతాలు ఇచ్చారు. ఎలా ఇచ్చారు నాన్న? ఇక్కడ తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం ఉంది కదా. తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం ఉంది. ఇక్కడ మనకు లెటర్స్ ఉన్నాయి. క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల. ఈ అక్షరాలకు, ఇక్కడున్నటువంటి ఈ అక్షరాలకు మీరేం చేయాలి నాన్న? మీరేం చేయాలి? తలకట్టు ఆల్రెడీ తలకట్టుతోనే ఉన్నాయి. దీర్ఘం రాయాలి, గుడి రాయాలి, గుడి దీర్ఘం రాయాలి. ఎలా అంటే కకు దీర్ఘమిస్తే కా, గాకు దీర్ఘమిస్తే గా, చాకు దీర్ఘమిస్తే చా. ఇది నేను మీకు హోంవర్క్ తర్వాత ఇస్తాను. ఇంతవరకు చాలు. మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. మీరు ఒక్కసారి చూసుకోండి, ఎలా రాస్తున్నామో చూడండి. ఓకే? మీకు రాయడానికి వస్తుందా లేదా? ఎక్కడ మాకు ఒత్వము, యాకు ఒత్వము, మాకు గుడి, యాకు గుడి, యాకు గుడి దీర్ఘము, ఇవి మేము సరిగ్గా రాస్తామా లేదా అని ఒకసారి మీరు చూసుకోండి. ఈ బిట్స్ నేను తర్వాత మీకు చెప్తాను. ఓకేమా? గుణింతాలన్నీ 1 టైం క్లాస్ వర్క్లో రాయండి. మా, యా, రా, లా, వా, సే. ఇంతవరకు రాయండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనకు టెక్స్ట్ బుక్ బిట్స్ ఇంకా ఉన్నాయి కదా గేయంలో. ఈ గుణింతాలు అయిపోతేనే మీకు రాయడానికి ఇవి వస్తుంది కాబట్టి నేను చెప్పలేదు. ఇక్కడి వరకు మనము రాసుకున్నాము. కలువలు, జంబుళ్ళ అయ్యే వరకు రాసుకున్నాము. కలువలు, పొగడాలు, ఒడిసి, ఇవన్నీ మనము రాసాము కదా. ఇంతవరకు మీకు చాలు. తర్వాత క్లాస్లో టెక్స్ట్ బుక్ బిట్స్ చెప్తాను నేను ఎలా రాయాలో. ఓకేమా? అందరు చక్కగా గుణింతాలు రాయండి. మిగిలిన గుణింతాలు రాసి మనము టెక్స్ట్ బుక్ బిట్స్ చెప్పుకుందాము. ఆ తర్వాత ఇంకొక లెసన్ చెప్పుకుందాము. ఓకేమా? థ్యాంక్ యూ. బాయ్.